ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? ఎంత ఎంత వేసిరు వరి? ఎంత ఎండిపోయింది? ఎంత ఉన్నది ఇప్పుడు? ఈ 2 ఎకరాల పైన వరకు నాటు పెట్టినాం. పైన 2 ఎకరాల దాకా ఎండిపోయింది బ్రదర్, మొత్తం ఎండిపోయింది. ఇంతకుముందుకు వాటర్ వచ్చినాయి కాబట్టి కాలువల నీళ్ళు అవి నీళ్ళు కాబట్టి పొలం దాన్ని బట్టి పెట్టినాం. ఎందుకంటే రైతు రాజ్యం అన్నారు అవి అన్నారు కాబట్టి పెట్టేస్తే లాస్ట్కు రైతుకు ఊరే తప్ప ఏం లేదు ఆప్షన్. మరి ఎట్లా అన్న ఇప్పుడు ఒక పక్కనేమో రైతు రాజ్యం తెచ్చిన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం అంటుండు, ప్రజాపాలన అంటుండు. చెప్తే రైతులు ఆదుకోవాలి, రైతుల మీద ప్రోగ్రాంలు రైతుల చూసుకోవాలి, రైతే వెన్నుముక, రైతే అన్నిటికని అంటారు. లాస్ట్కి వచ్చారు రైతును చూసే దిక్కే లేదు. ఎందుకంటే లాస్ట్కు రైతు వాడు ఊరేసుకొని చావాల్సింది తప్ప రెండోది ఏం లేదు. మరి గతంలో ఎట్లా ఉండే రైతు పరిస్థితి? ఇప్పుడు ఒక 10 సంవత్సరాలలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా? గత 10 ఏళ్ళల్లో వాటర్ వచ్చేది కాబట్టి బోర్లు లేకున్నాడు, బావిలలో మాకు బావిని నమ్ముకొని మేము పంటలు వేసుకున్నాం కాబట్టి మాకు పంట కరెక్ట్గా వచ్చేది, నీళ్ళు కూడా పుష్కలంగా ఉండేది. ఇప్పుడైతే నీళ్లు లేవు, ఏం లేవు. అంటే బోర్లు లేకుండా కేవలం 10 సంవత్సరాలు బావుల నీళ్ళ కాలువల నీళ్ళ మీదనే ఆధారపడి పంటలు వేసారు. అదే ఉన్నాయి, బావి మమ్మల్ని ఆదుకున్నాయి కాబట్టి బావిలో నీళ్లు ఉండేది. ఆ కాలువల నీళ్ళ ద్వారా కానీ మంచిగా వదిలిపెట్టాయి కాబట్టి ఆ నీళ్ళు వచ్చేది, ఊరేది కాబట్టి మాకు బావి మీద ఆధారపడి బతుకున్నాం. మాకు పంటలు కూడా కరెక్ట్ టైంకి వచ్చేది, ఏ విధంగా కష్టం లేకుండా ఉండేది. ఇప్పుడు మాత్రం అన్నీ ఎండిపోయినాయి, అన్నీ లాస్ట్కు ఊరేది దక్కు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే నీళ్లు కదా, మనకు వచ్చే నీళ్ళే రెగ్యులర్గా, మరి ఎందుకు ఆగినాయి అంటే ఎవరైనా ప్రశ్నిస్తే స్థానికంగా ఎమ్మెల్యే కానీ మిగతా అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏం చెప్పింది? ప్రతి ఒక్కరు ప్రశ్నించాలంటారు కానీ మనం బ్రతికేదే రైతుల మీద అన్నట్టుగా, వాళ్ళు పెట్టేది ఫుడ్, వాడు పండిస్తున్న ఫుడ్ కదా. మరి వానికి నీళ్లు అందిస్తే వాడు ఇంకేమైనా ఆశించాడు కదా. ఆ నీళ్ళు అందించకుంటే ప్రతి ఒక్కరు స్పందించాలన్నా, దానికి అడగాలనా? వానికి ఇవ్వాల్సిన నీళ్ళు ఇచ్చేస్తే మనకు పెట్టాల్సిన బో పెడతాడు కదా. అంత చెప్పి లేకుండా ఉల్టా కూడా మీరు అడిగినాక కూడా ఇంకా ఇచ్చే పరిస్థితి లేదు కదా ప్రభుత్వం. లేదు, ధర్నాలు కూడా చేసారు, అన్నీ అయినాయి, నీళ్ళ కోసం ఏం లేవు, ధర్నాలు అన్నీ అయినాయి, ఇచ్చేది అన్నట్టు ఉంది వ్యవహారం. మళ్ళీ ఇప్పుడు ఒకప్పటి రోజులు చూసినాం అనుకోవచ్చా అన్న? అంటే ఈ నీళ్ళ కోసం ధర్నాలు అంటే గతంలో ఇప్పుడు తెలంగాణకు బిఫోర్గా ఎట్లా చేసినాం అనేది. సరే, గోల్డెన్ డేస్ రిమైండ్ చేసుకోవాలి, గోల్డెన్ డేస్ రివర్స్ చేసుకోవాలంటే గోల్డెన్ డేస్ మళ్ళీ వచ్చినాయి అంతే. మళ్ళీ నీళ్ళ కోసం యుద్ధాలు తప్పదు. మరి ఎట్లా అన్న ఇది పరిస్థితి? ఏం లేదు, ఒకటే ఆప్షన్, పురుగుల మందు రైతులకు అంతే. మరి నేను రైతు బిడ్డని అంటుండు కదన్న రేవంత్ రెడ్డి. నేను చెప్పేది ఎవరైనా రైతు బిడ్డలే అంతే కదా. రైతు బిడ్డనే కాబట్టి ఆయన అధికారి. ఇక్కడ అచ్చమైన రైతు బిడ్డ ఏంది, ఇక్కడ పొలాల్లో ఎండిపోయి ఉన్నాడు. అదే రైతు బిడ్డ అయితే రైతును ఆదుకుంటారు కదా. స్థానిక ఎమ్మెల్యే సంగతి ఏంది? ఇప్పుడు మొత్తానికే నీళ్ళు ఇయ్యని అంటున్నాడు. అయినా ఎవరైనా సరే రైతు బిడ్డ అన్నప్పుడు రైతు పరిస్థితిని చూసి వాడు అడగక ముందుకు ఆదుకోవాలి కదా. ప్రతిసారి రైతు బిడ్డ అని స్టేజ్ ఎక్కి చెప్పుకోవడం ఎందుకు? అదే అడిగితే ఈ పరిస్థితి ఉండపోయి ఎండపోవు కదా. ఈయన ఎట్లా స్పందిస్తుండు? ఆయన ఎలా స్పందించాలో ఆయన రకంగా ఆయన స్పందిస్తాడు. మనం ప్రతి ఒక్కరు అడుక్కోవాలి ఇక, రైతులను ఆదుకోండి 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 అని. ఆదుకుంటే ఏముంది ఆడ, ఇవన్నీ క్వశ్చన్లు ఉండవు కదా. మళ్ళీ వెనకటి రోజులు అయితే వచ్చినాయి, దానికి 2 ఆప్షన్ ఏం లేదు. అదే కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఈ పొలాలు నిలబడి మనం మాట్లాడకపోదాం కదా. అవసరమే లేదు. ఇప్పుడు గొర్రెలకు బర్రెలకు అన్నిటికీ మేపుకోవాల్సిన అవసరం ఉండకపోవు కదా. పొట్టకు వచ్చింది, ఇంకా 15 రోజులు అయితే రైతు చేతికి వచ్చేది, వాడు సంతోషంగా ఉండేటాడు, కుటుంబం అందరూ. మన కుటుంబం ఇవాళ పరిస్థితి ఏముంది? అప్పులు తెచ్చిన లూకుంటారా? మనకి ఇవ్వాల్సిందే కదా. అన్ని ఖర్చులు ఎడిపోవాలి, ఏడ తెచ్చి పెట్టాలి, ఎక్కడ ఇవ్వాలి. దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ తప్ప ఇంకో ఆప్షన్ ఏం లేదు. బ్రదర్, ఏం పేరు మీ పేరు? శీలం నరసయ్య అండి నా పేరు. ఎట్లా ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు? మాది మండలం వచ్చేసి నూతనకల్లు, జిల్లా సూర్యాపేట, తుంగతుర్తి కన్స్ట్రక్షన్ మాది. గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను. 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని కొరత ఇప్పుడు ఈసారి ఏర్పడింది. గత 5-10 ఏళ్ళ నుంచి కేసీఆర్ 9 సంవత్సరాలు చేసిన పాలనలో కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు వాస్తవంగా. అంటే ఆయన అదృష్టమో మా అదృష్టమో, పైన నీళ్ళు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అని ఎంత మొత్తుకున్నా నీళ్ళు రావట్లేదు. ఇప్పటికీ రోజుకు 5-6 సార్లు వచ్చిపోతున్నాం పొలం కాడికి. ఈ పైప్ తీసట, ఆ పైప్ తీసిట అయిపోయింది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఎమ్మెల్యే గారు చెప్తే, ఎమ్మెల్యే గారు మొన్న ఏదో స్టేట్మెంట్ ఇస్తే నీకు నీళ్ళు సుక్క రావు, కోట అయిపోయిందని చెప్పి అంటున్నారట. ఏం చేస్తాం, ఇప్పటికి 30 గుంటలు అంతా ఎండిపోయింది. నేను పెట్టింది 1.5 ఎకరం, 30 గుంటలు పోయింది, సగం పోయింది. అది కూడా ఇంకో 10 గుంటలు అంతా పోతట్టే ఉంది, 6 ఎకరం ఉంటట్టుంది. అది పరిస్థితి. అంటే ఇప్పుడు ఏ నీళ్ళ మీద నడుస్తుంది ప్రజెంట్? నాకు బోరే అండి, బోరే ఉందిలే కానీ 2 ఎకరాలు పెట్టినా, మధ్యలో కొంత పోయింది, ఇప్పుడు కొంత పోయింది. గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది, గ్రౌండ్ వాటర్ మొత్తంగా పడిపోయింది. అది ఆగకుండా పోసేది, ఇప్పుడు చిన్నగా పోతుంది. ఆ ఒక బిందె పోతుంది, ఆగుతుంది. ఆ ఒక బిందెకు పైపులు ఇంచటి వేసుడు పోపించుడు. అంతకుముందు సంవత్సరం అట్లా పోయకపోయేది. లాస్ట్ ఇయర్, ఈ పోయిన సంవత్సరం కూడా చేసినా కానీ బాగా ఎండలు కొట్టినా కానీ నా పొలం బారింది, 2 ఎకరాల పొలం బారింది. ఇప్పుడు 30 గుంటలు బారే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతులందరూ కూడా
వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ఆ, ఎండాకాలం కూడా ఎర్రటి ఎండలు మండుతున్నా కూడా మత్తలు దునికేది చెరువులలో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మరి గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం ఏమంటారు అడుగంటిపోయిన పరిస్థితికి వచ్చింది తెలంగాణలో? వాస్తవంగా కూడా ఇక్కడ ఉన్న నాయకుల చెరువు అది కట్ట దిగి కింద పడింది. కట్ట దిగినప్పుడు నీళ్లు పోతుండని ఒక అంతకుముందు వాళ్ళు కూడా మూల గ్రూప్లో పెట్టిండ్రు. కట్ట దిగింది మట్టి వేద్దాం పూడ్దాం అని చెప్పానంటే కూడా ఎవరు పోలేదు. వాస్తవంగా మేము కూడా పోలేదు, తోటి రైతులు నేను కూడా పోలేదు. చెప్పిండు గ్రూప్లో పెట్టిండ్రు. అయినా పోకుండా మాది కూడా తప్పు ఉంది. ఆ కట్ట దిగింది. కట్ట దిగినప్పుడు ఇప్పుడు ఏదో మనం ఇప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వం మీద నిందించడం కరెక్ట్ కాదు. పొమ్మంటే పోలేదు, గవర్నమెంట్ కూడా స్పందించలేదు. ఆ నీళ్ళని బయటకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ దాంట్లో లేవు, చెరువులో నీళ్ళు లేవు, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ప్రభుత్వం కూడా దానికి స్పందించలేదు. అంతకుముందుసారి మొత్తాలు దునికిన మాట నిజమే, కానీ ఈ సంవత్సరం లేదు. ఒకసారి వచ్చింది, చెరువులకు ఫుల్ నిండాయి. సెకండ్ సారి మళ్ళీ వర్షాలు కొంచెం వర్షపాతం కూడా తగ్గింది. ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి పరిస్థితి ఏందన్న? ఎస్ఆర్ఎస్ పరిస్థితి ఘోరమైంది. పోయిన 5 సంవత్సరాలు కూడా మంచిగా నీళ్ళు వచ్చినాయి. ఈ టైంలో కూడా నీళ్ళు కొంచెం కాకపోతే నెలలో 3-4 సార్లు వచ్చేది. ఒక్కసారి కూడా రాలేదు. కాలంలో నీళ్ళు కూడా చూడలేదు ఈ సంవత్సరం ఒక్కసారి కూడా. అదే ఎందుకు రాట్లేవు? ఎందుకు అంటే ఎమ్మెల్యే గారే కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారే చెప్తున్నప్పుడు నీళ్ళు వస్తాయి రా తమ్మి అన్న అయిపోతుండే, రావానే చెప్తుండే నీకు కోట అయిపోయిందని చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? మేము ఏడిపోయి కొట్లాడడం. ఒక స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాలి, కానీ ఇప్పుడు వీళ్ళకు మాకు సమస్య ఉందని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి పోతే లేవు ఇక అయిపోయినాయి, ఇక మీకు ఇది ఇంతే, ఇక మీకు ఒక్క సుక్క కూడా రావని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదనే చెప్తున్నా. నేను కాంగ్రెస్ వాదినే, పచ్చి కాంగ్రెస్ వాదినే, కానీ నేను కూడా కరెక్ట్ కాదు దాన్ని ఖండిస్తున్నా. వాస్తవంగా కూడా నీళ్ళు రావు అని చెప్పడం కరెక్ట్ కాదు. వస్తాయిరా తమ్మనడం. అదే మధ్యలో అక్కడ నిన్న కూడా నీళ్ళు పోతున్నాయి కాలువల. మాకెందుకు రావు నీళ్ళు? అయిపోవడం అనేది ఏంది? తుంగతుర్తి మీద ఇప్పుడు నూతనకాల మండలం మీద వీర్ష కోపం వచ్చి అటెందుకు వస్తున్నాయి, ఇటెందుకు రావు? నేను నిన్న కూడా పోయినా మధ్యరాల, ఆడ తాగుతాయి, ఇక్కడ రావట్లేవు. పరిస్థితి పరిష్కారం ఎంత చెప్పినా బస్సులు ధర్నా చేసినా కానీ రావట్లేవు. అది పరిస్థితి. మరి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇంకా డిమాండ్ ఏంది? ఉన్న పొలం ఎండిపోయింది, అంత తెచ్చి ఇంకా నీ డిమాండ్ ఏం చేయను. ఆయన డబ్బులు కట్టితే నేను తీసుకుంటున్నా. దగ్గర గొర్రెలకి ఇచ్చిన, వాడు 3000 ఇరా అంటే 1000 రూపాయలు ఇస్తాను, ఇష్టం లేదంటే 1000 రూపాయలకే ఇచ్చిన. గొర్రెలు మేపుకుంటాను. చేసేది ఏం లేదు. అసమాన పాలన దండగా అనవసరంగా చెప్పుతో కొట్టుకున్నట్టు అయిపోయింది. గవర్నమెంట్ అట్లా అయిపోయింది. నాకు రుణమాఫీ సగం చేసి సగం బాయ్. నువ్వు కాంగ్రెస్ వాదివే, నువ్వు ఇట్లా అంటే మిగతా పరిస్థితి ఏంది? కాంగ్రెస్ వాదిని, పచ్చి కాంగ్రెస్ వాదిని అబ్బా. నీ చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వాదిని. నాకే అన్యాయం జరిగింది, నేనేం చేస్తా? ఆయన కూడా చేసింది ఏం లేదు కదా. గ్రౌండ్ మాది కూడా తప్పు ఉందని చెప్తున్నా కదా. కట్ట దిగింది అని చెప్పి పొలవ అని మొత్తుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అందరూ వేద్దామంటే కూడా పోలేదు, మేమే పోలేదు. దానికి మేము వాళ్ళని కూడా గట్టిగా అనట్లేదు, మేము గట్టిగా అనట్లేదు. అంటే ఇప్పుడు మీరు చేసుకున్న నిర్లక్ష్యానికి కూడా చాలా మంది ఇట్లా మొత్తం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కదా. ఇప్పుడు అన్ని నేలలు మొత్తం ఎండిపోయి నెర్రెలు వారుతున్నాయి, ఇక్కడ పొలాలన్నీ ఎండిపోయినాయి, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, కంటతడి పెట్టే పరిస్థితికి వచ్చింది రైతులు. మేపుతున్నారు చూడు, అటు చూసుకోండి, గొర్రెలు మేపుతున్నారు. 1000 రూపాయలకే ఇచ్చిన, 6 ఎకరం అంత ఉన్నది, 1000 రూపాయలకే. దాంట్లో బస్తాలు, డిఏపి, ట్రాక్టర్ దున్నుడు అన్నీ చూసుకుంటే ఈ సంవత్సరం దగ్గర ఒక 60-70 వేల రూపాయలు లాస్. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు వచ్చేది, 60-70 వేలకే వచ్చింది పరిస్థితి.